జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపు కూడా మాట్లాడాడు. అయితే ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఖచ్చితంగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క దగ్గర కూడా పవన్ కళ్యాణ్ పేరు తీయలేదు. సో ఏమైనా ప్లాన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అది భయం అన్న. ఆ భయం ఎట్లుంటుందంటే పవన్ కళ్యాణ్ చూస్తేనే వణుకు పుట్టాలి. సో ఏ విధంగా చూసుకున్నా సరే లైక్ పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు అన్న కొంచెం టార్గెట్ చేసి మాట్లాడితే ఇప్పటికే జైలు అని చెప్పేసి ఆయన చెవులో మారిమోగిపోతుంది. కాబట్టి ఒకవేళ మళ్ళా నేను పవన్ కళ్యాణ్ అని చెప్పేసానంటే లైక్ ముందుంది ముసలి పండుగ అని చెప్పేసి జల్దీ పంపించేస్తారని చెప్పేసి అదొక భయం ఆయనకి. సో ఆ భయం వల్ల ఆయన ఏం చెప్పలేకపోతుండే, ఏం మాట్లాడలేకపోతుండే. ఎందుకు ఆయన అసెంబ్లీకే వచ్చి మాట్లాడతలేడని అంటే అర్థం చేసుకో. ఎందుకంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని చూసి లైక్ ఆ గట్స్ లేవు. ఎందుకనంటే ఈయన చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చాలా మంది ఏమంటారు చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అట్లాంటి వాళ్ళు లైక్ అరే మనోడు ఏంద్ర అసెంబ్లీకి పోతలేడు, బయటకు వచ్చి ఏం మాట్లాడతలేడు. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కొంతమంది చాలా నిరుత్సాహపడుతున్నారు వాళ్ళైతే. సో దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే లైక్ అసెంబ్లీకి పోతే మళ్ళీ మనం ఇంటికి వస్తామా రామా, అట్నుంచి అటే చేయాలా అని ఇట్లాంటి కొన్ని అంశాలు బట్టి లైక్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు చాలా భయపడుతుర్రు. లైక్ వాళ్ళ రౌడీ రాజకీయం చేసినప్పుడు ఏమాత్రం కాలర్ ఇట్లా ఎగిరేసుకొని లైక్ ఎవడ్రా వాడు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడినరు. మరి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు జనాల్లోకి వచ్చి మాట్లాడాలి కదా. మరి నీకు సీఎం పదవి లేదనుకుంటా, మరి ఎమ్మెల్యే వచ్చినా సరే లేదా ప్రత్యక్ష పదంలో ఉన్నా సరే నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సరే నువ్వు లేనప్పుడు నీ జనాలకి అన్యాయం జరుగుతుందని అంటున్నావు కదా. మరి న్యాయం జరగాలని చెప్పేసి నువ్వు ఏమంటారు ఒక ఎక్స్ సీఎంగా నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి. మరి ఇవన్నీ చేస్తలేవనంటే భయం నీలో రేపిందా లేకపోతే పవన్ కళ్యాణ్ చూసి వచ్చిందా? బ్రో అది నిజంగా భయం అనుకోవచ్చా, లేకపోతే సన్నిహిత్యం కోసం ఏమైనా ట్రై చేస్తున్నాడు అనుకోవచ్చా? అన్నా అది ఎంత సన్నిహితం గురించి చేసినా సరే ఎవరు స్నేహితుడుగా అయ్యే ఛాన్సెస్ లేవన్నా. ఎందుకనంటే నువ్వు ఆల్రెడీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా అంటున్నావు, మొన్న కూడా అన్నావు నువ్వు గుడ్డలు కూడా తీసి కొడతారని అని చెప్పేసి ఇట్లా అన్నావు. ఎవరు గుడ్డలు? అధికారంలో ఉన్న వాళ్ళ గుడ్డలు. వాళ్ళ గుడ్డలు కూడా తీసి కొట్టినప్పుడు వాళ్ళతోనే ఎట్లా స్నేహితుడు అవుతాడన్నా? కాడు కదా. సరే నువ్వు ఆ మాటలు అవలా మాటలు మాట్లాడకుండా కొంచెం మంచి మాటలు మాట్లాడాలి. ఎట్లా నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు అంటే ఒక 2 కోట్లు 3 కోట్ల మంది దాకా వెయిట్ చేస్తారు. ఎట్లా అరే మా నాయకుడు వచ్చిండు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిండు, మంచిగా మాట్లాడతాడు అదేని చెప్పేసి మా గురించి జనం గురించి మాట్లాడతాడని చెప్పేసి నువ్వు ఆడిపో ఏం చేసినావు? బ్యూటీ కాంపిటీషన్ పెట్టినావు. ఇంకొకటి లైక్ గుడ్డలు దోశ కొడతా అని చెప్పేసి ఇంకో డ్రెస్ లైన్ కాంపిటీషన్ పెట్టినావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎవరు కాంపిటీషన్ పెట్టారు అట్లా? సో ఎలా చూసుకున్నా సరేనా నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకప్పుడు జగన్ కూడా చేసిండు 100%లో 60% చేసిండు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నువ్వు ప్రత్యక్ష పదంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు అవి కాదు. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడతలేవనంటే నువ్వు ఎంత డర్గయా అందరికి భయపడుతున్నావు. అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, ఇక్కడ ఎవరిని గెలికినా సరే నాకు అమ్మ జైలుకు పోయే దారులు నాకు కనిపిస్తున్నాయి అన్నట్టు ఇంట్లోనే ఏదో రామ్ పాటేసుకొని ఉంటున్నాను. 3 రోజుల నుంచి బయట తిరుగుతున్నారు జగన్, ఆయనకి చాలా ఫాలోయింగ్ వస్తుంది అంటున్నారు, మీరేమంటారు? అది ఫాలోయింగ్ అన్నది పేటిఎం బ్యాచ్లు అని చెప్పేసి అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఎంత అనుకున్నా సరే ఒక ఏమంటారు ఒక మనిషి ఒక కార్యకర్తలా ఉంటే ఆ కార్యకర్త వచ్చేసి అన్న జగన్ అన్న అంటే ఓకే. ఒక చిన్న పిల్ల ఆ పిల్లకి సినిమాల గురించే తెలియదు, అట్లాంటిది ఏదో పొలిటికల్ గురించి తెలుసు అని చెప్పేసి నా జగన్ అన్న అని చెప్పేసి వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఈ స్క్రిప్ట్లా సినిమాలానే ఉంది నాకైతే, ఏ విధంగా అయితే మంచిగా లేదన్న. సో నేను చెప్పేసి ఏంటంటే నువ్వు ఎన్ని తప్పులు చేయని నారా చంద్రబాబు నాయుడునే నువ్వు లోపల పెట్టించినావు. అట్లాంటిది రౌడీ రాజకీయం చేసి నువ్వు ఎంత తప్పులు చేసినా సరే నిన్ను పెట్టనియర్ అని చెప్పేసి నువ్వు ఎట్లా అనుకుంటావు భయ్యా? కంపల్సరీ జైలుకి వెళ్ళాల్సిందే. ఒకప్పుడు రెడ్ బుక్ అంటే ఎరుపు బుక్ అని చెప్పేసి ఇట్లాంటి కామెంట్ చేసిన వాళ్ళు మరి ఆ భయం లేకపోతే బయటకు వచ్చి జనాలకు మంచి చేయొచ్చు కదా. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీకు ఓట్ పర్సెంటేజ్ కూడా 40% వచ్చింది కదా. ఆ 40% వాళ్ళని కూడా మీకు న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఎన్నైతే కొన్ని పథకాలు వస్తాయి అని చెప్పేసి అని అన్నారు. ఆ పథకాలు వచ్చి అట్లాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడితేనే కదా అన్న బయట ఏమైతే తెలిసేది. నువ్వే ఏం మాట్లాడకపోతే నీ ప్రజలు ఏం మాట్లాడతారు? నిన్ను నమ్ముకున్న నిన్ను ఓటేసిన వాళ్ళు, నువ్వు ఓడిపోయినా సరే నీకు ఓటేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు? సో ఏ విధంగా చూసుకున్నా మనోడిది చాలా తప్పు ఉంది. సో జైలుకి వెళ్ళడం పక్కా. ఏదో ఒక విధంగా మాట్లాడేవాడు. సో ఇప్పుడు ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ పేరు తీయలేదు. సో మరి లోపల ఏదైనా ప్లానింగ్ చేస్తున్నాడా, స్నేహం కోసం ట్రై చేస్తున్నాడా, భయమా? మీ అభిప్రాయం? అది అబ్సల్యూట్లీ భయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మించిన శక్తి ఏం లేదు. ఏపీలో మన టీడీపీ గెలవడానికి కారణం అయితే కానీ, జనసేన గెలవడానికి కారణం అయితే కానీ, మన జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి శక్తి అయితే ఎంతో ఉంది.
ఆ శక్తి వెనక మళ్ళీ ఎవరున్నారనేది మనకి తెలుసు. అది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చిందని మనకి తెలుసు. శ్రీ మోడీ గారు అనేది మనకి తెలుసు. అది మోడీ గారు ఉన్నంత, మన పవన్ కళ్యాణ్ గారి వెనక మనం ఉన్నంత వరకు మనం ఈ శక్తి అనేది మనల్ని ఎవరు గెలకలేరు. అదైతే స్పష్టంగా. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఏదో విధంగా మాట్లాడేవాడు. సో రీసెంట్గా అక్కడ వల్లభనేని వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు అసలు ఆయన పేరు కూడా తీయలేదు. మరి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడా లేకపోతే వెనకాల ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? మీ అభిప్రాయం? పాలిటిక్స్ అన్నాక ఎవరో సహజంగా మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. పాలిటిక్స్లో ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ కదా అవసరం ఏమి పాలిటిక్స్ తను వచ్చిన ఇష్యూ ఏంటి? వల్లభనేని వంశీ ఇష్యూ. వల్లభనేని వంశీకి టీడీపీకి పడదు కాబట్టి ఆ ఇష్యూ మాట్లాడతారు. జనసేనకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వంశీ గారిని మాట్లాడడం ఇదేం ఇష్యూ కాదు కదా. ఇదే మాట్లాడి ఇదే టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఇంతకుముందు ఎక్కడ మాట్లాడే సంబంధం లేని విషయానికి వెళ్ళినప్పటికీ కూడా ఈయన ఏదో విధంగా విమర్శించేవాళ్ళు. సో ఇప్పుడు ఎందుకు తీయలేదు పేరు అనేది క్వశ్చన్ అన్నమాట. అంటే సపోర్ట్ చేస్తున్నాడా, స్నేహం కోసం ట్రై చేస్తున్నాడా, భయపడుతున్నాడా? భయపడే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి కాదు. ఎందుకంటే ఇంత భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే పిఎం లెవెల్లో కాంగ్రెస్ మొత్తంలోనే ఎన్నో ఇబ్బంది పడితే దాటుకుని వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడే వ్యక్తి. ఓకే. అంటే ఇప్పుడు 2-3 రోజుల నుంచి బయట తిరుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, ఎక్కువ సపోర్ట్ వస్తుంది అనే విధంగా కొంతమంది అంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? ఒకసారి మిర్చి ఆటికి వెళ్ళారు, జనం ఎలా వచ్చారు? కనీసం పోలీస్ భద్రత కూడా ఇవ్వలేదు కదా గవర్నమెంట్. అయినా జనం చూస్తే రోప్ కింద జనమే వెళ్ళి ఫ్యాన్సీ ఎలా చేశారు కదా, చూసారా? చూసాను. సో నెక్స్ట్ ఖచ్చితంగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది అని మీరు నమ్ముతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందా రాదని కాదు, మినిమం సూపర్ 6 ఎవరో పట్టించుకోవట్లేదు కదా. రిచ్ రైతులు 23,000 బత్త అమ్మేది రెండో వచ్చి ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? 9,000 ఉంది. రైతులు ఎంత నష్టపోతున్నారు? కనీసం ఇప్పుడు మోడీ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇది కేంద్రంతో మాట్లాడి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి రివ్యూ ఇస్తాం కాదు, ముందు నుంచి ఏమైపోయింది. ఎందుకంటే మిర్చి రైతులు చాలా దారుణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సూసైడ్ చేసుకుంటామని వాళ్ళే అంత బాధ. ఎందుకంటే 23,000 అమ్మాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? 9,000 అంటే ఎవరికన్నా మినిమం గిట్లెట్ ధరే 17,000 పడుతుందంట. మరి 9,000 అంటే ఎలాగ రైతులు? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ముందు ప్రతి దానికి రైతు మీద దృష్టి పెట్టాలి, ప్రతిదీ మద్దతు ధర ఇవ్వాలి. ఎందుకంటే రైతులు పాడైపోతే ఏది ఇప్పుడు దళారులు అన్న వ్యవస్థ అన్నది వచ్చేస్తుంది. మొన్నటిదాకా దళారు వ్యవస్థ లేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. డైరెక్ట్ గవర్నమెంట్ రైస్ కొంటామని ఇలాంటి చర్యలు మళ్ళీ తీసుకోవాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంటే కాదు. మిర్చి ఎందుకు రేట్ డౌన్ అయింది, దానికి ఉన్న ప్రికాషన్స్ ఏంటి, కేంద్రంతో మాట్లాడి దాన్ని పెంచాలి కదా. ఇప్పుడు పసుపు బోర్డు పెట్టారు తెలంగాణలో, అది ఎలా జరిగింది? మద్దతు ధర లేకపోవడం వల్ల అరవింద్ గారు బీజేపీ లీడర్ ఆయన మాట్లాడి తీసుకొచ్చడం జరిగింది. అలాగే ఇప్పుడు బీజేపీ ఫుల్ సపోర్ట్తో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాట్లాడి మిర్చి యాడ్కి సంబంధించి ఏ మైనస్లు జరుగుతున్నాయో ప్లస్ చేయమని కోరుతున్నాం. సో మరి పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడా లేకపోతే లోపల ఏమైనా ప్లాన్ చేస్తున్నాడని కొంతమంది అనుకుంటారు. మీ అభిప్రాయం? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా మాట్లాడినా ప్రజలే కొంచెం రివర్స్ అవుతారేమో జగన్ గారు అనుకున్నట్టుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత క్రేజ్ లేదు, ఇప్పుడు అంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడు మీరు రీసెంట్గా సీఎం ప్రమాణ స్వీకారంలో కూడా మోడీ గారు అందరితో క్యాజువల్గా కలిసారు, కానీ పవన్ కళ్యాణ్ గారితో ఒక హ్యాపీ ఒక హగ్ ఇస్తూ జస్ట్ ఆయన సనాతన ధర్మం అది ఉన్నారు కదా, దాన్ని నమస్కరించి ఇలా పెట్టారు. కాబట్టి ఇండియా మొత్తం మోడీ గారు అంత హ్యాపీయెస్ట్ గా పలకరించారంటేనే ఫుల్ క్రేజ్ ఉంటుంది దాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ కూడా మోడీ గారి దగ్గరే ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ మన జగన్ గారిది ఎక్కడో తగ్గి కొంచెం మాట్లాడారేమో అనుకుంటుంది. ఎక్కడ ఎక్కువ లోకేష్ గారు మాట్లాడితే మనకు ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు.